పేరు డాక్టర్ నక్కంటి శ్రీనివాసరావు. నేను నిడదవోలు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. నిడదవోలు ఐఎంఏ అంటే నిర్మల డాక్టర్స్ అసోసియేషన్గా ఎన్నికైనాను. డాక్టర్లకు సంబంధించిన వాళ్ళందరికీ ముందు నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నాపై నమ్మకం ఉంచి సర్వీసెస్ బాగా చేస్తాను మీ నమ్మకం ఉంచినందుకు నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అసలు ఈ ఎన్నికలు ఎప్పుడో జరగవలసింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ ఆలస్యం అవడం వల్ల మా డాక్టర్ యూనియన్ కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా ఇబ్బంది అయింది ఈ మధ్య. అందుచేత మేము ఈ నిర్ణయం తీసుకుని చేసినాము. ముందు డాక్టర్లకి, హాస్పిటల్కి, నర్సులకి సంబంధించిన సమస్యలు పరిశీలించాలి. ఈ సమస్యలు మాకే ఎక్కువ తెలుస్తాయి. మాకే పబ్లిక్ కంట, రాజకీయ నాయకుల కంట, పార్టీల కంట కూడా మా సమస్యలు మాకే తెలుస్తాయి. మాకు సమస్యలు పరిష్కరించుకోగల సమర్థత కూడా ఉంది. ఇంతేతే వీళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్, బాగా చదువుకుని చిన్న ఊర్లోండి వాళ్ళు ప్రాక్టీస్లు చేస్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ గాను, సోషల్ గాను వాళ్ళకి అన్ని శక్తులు ఉన్నాయి, వాళ్ళు పరిష్కరించుకోగలరు. కానీ పరిష్కరించండి ఒక్కళ్ళు పరిష్కరించగలరు. దానికి ఒక యూనిటీగా ఉండాలి. ఆ యూనిటీ కోసమే ఈ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని భారతదేశ వ్యాప్తంలో పెట్టారు. దాంట్లో ఇది నిడదవోలు ఒక బ్రాంచ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత పేషెంట్లకి ఈ రోజుకి కార్పొరేట్ వైద్యం పెరుగుతున్న ఈ రోజుల్లో అది బాగా కాస్ట్లీ అయిపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంటే, నిడదవోలు చిన్న పట్టణాల్లో మంచి డాక్టర్లు వచ్చి మంచి హాస్పిటల్స్ పెట్టి మంచి ఎక్విప్మెంట్ ఇక్కడే ఉంచి తక్కువ ధరలకి దూర ప్రాంతాలకు వెళ్లకుండా వాళ్ళ సమయం వృధా అవ్వకుండా చేద్దామని మేము బాగా కృషి చేస్తున్నాం. దీనికి ఏంటంటే ప్రజలు అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇక్కడ మన నిడదవోలు పట్టణ ప్రాంత ప్రజలు అందరూ బాగా కామ్గా ఉంటారు, బాగా సున్నితంగా ఉంటారు, బాగా సహకరిస్తారు. ఆ సహకారంతో మేము మా మధ్య కొన్ని సమస్యలు ఒక 4-5 సంవత్సరాలు మాకు పబ్లిక్ నుంచి వస్తున్నాయి. కొన్ని కంప్లైంట్స్ డాక్టర్స్ మీద, హాస్పిటల్ ఏంటంటే డాక్టర్స్ ఆదివారం నాడు అందుబాటులో ఉండట్లేదు, ఒక డాక్టర్ అయినా సెలవు రోజుల్లో ఉండట్లేదు, పండగ రోజుల్లో ఉండట్లేదు, రాత్రులు ఎవరు లేగట్లేదు కేసులు. ఈ సమస్యల్ని మేము పరిశీలిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ ఈ బాడీ డాక్టర్స్ ఐఎంఏ బాడీ నిడదవోలులో లేకపోవడం ఇది ఈ సమస్య పరిష్కరించడానికి 2 వైపుల నుంచి, అటు ప్రజల నుంచి, డాక్టర్ల నుంచి, పేషెంట్ నర్సుల నుంచి, హాస్పిటల్ వైపు నుంచి కొన్ని ఉన్నాయి. అవన్నీ మేము చర్చల ద్వారా పరిష్కరించుకుని దానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. కొంచెం సమయం పెట్టింది. మేము ఉన్నది పేషెంట్లు చూడడానికి, పేషెంట్లు కాపాడడానికే తప్ప వచ్చిన నో అనడానికి కాదు. ఇంత ఖర్చు పెట్టేది, ఇంత ఖర్చు పెట్టి హాస్పిటల్ నో అని కాదు, చెడ్డ పేరు తెచ్చుకుంటానికి కాదు. దానివల్ల మాకేం రాదు. మేము మంచి పేరు తెచ్చుకోవాలని, మేము ఇంకా మా ఉన్నతంగా ఎదగాలని మా ఆలోచన తప్ప ఎవరికి చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవరికీ ఉండదు. కరోనా ఈ మధ్య మనం ఎప్పుడు ఈ మన జీవితకాలంలో మళ్ళా చూడడానికి ఒక కరోనా అన్నది చూసాం. అది మన అదృష్టమో దురదృష్టమో. ఒక మనిషి 100 ఏళ్లలో ఒకసారి చూస్తాడు, మళ్ళీ చూడండి కానీ మరీ వస్తుంది. అలాంటి విపత్తు వచ్చింది, అనుకోని విపత్తు. ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఏరోప్లేన్లు, పెద్ద పెద్ద రిలయన్స్, అంబానీ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రి శాఖలు అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుంటే ఆ రోజు హాస్పిటల్లో ఉండి సేవలు 24 గంటల సేవలు అందించారు. మా వైద్యులే కాదు, మా నర్సులు, పారామెడికల్ స్టాఫ్, హాస్పిటల్ మెడికల్ షాప్ సిబ్బంది వీళ్ళందరూ ప్రాణాలకు తెగించి మరి ఇచ్చారు. ఎంతోమంది డాక్టర్లు పోయారు, యువ డాక్టర్లు పోయారు. అలాంటి పెద్ద వయసు డాక్టర్లు కాదు, యువ డాక్టర్లు ఎక్కువ చేస్తారు. నేను ఏదో కూర్చుంటాను, ఆర్డర్లు చేస్తాను. కానీ పేషెంట్స్ లోపల వార్డులో చేసి యువ డాక్టర్లు ఎంతో మంది 30-40 వయసు వాళ్ళు ఎంతోమంది పోయారు. అది చెప్పుకోలేదు కొందరు. చెప్పుకోవాలి, కోవిడ్ వాళ్ళు పోయాడంటే స్టిగ్మా ఉంది, దాని గురించి కూడా చెప్పుకోవాలి. అంచేత ప్రాణాలకు త్యాగం చేసి కూడా అప్పుడు సేవలు చేశారు. అందరూ భయపడి ఇంట్లో కూర్చుంటే గవర్నమెంటే ఇంట్లో కూర్చోమని చెప్తే ప్రపంచం అంతా చీకటమైపోయి క్లోజ్ అయిపోతే ఆ రోజు ఉన్నది. ఆ రోజు దేవాలయాలు కూడా క్లోజ్ అయినాయి. దేవుడే మనం రక్షించాలనుకున్నానికి క్లోజ్ అయ్యి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ అంటే దేవుడి కంటే ఎక్కువ అని హాస్పిటల్ ఎక్కువ రుజువైంది. ఆ రోజు హాస్పిటల్ డాక్టర్ తర్వాత హాస్పిటల్ తర్వాతే దేవుడు అని రుజువైంది. ఆ రోజు అంత సేవ చేస్తున్నారు ఈ డాక్టర్లు. కానీ ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. డాక్టర్ గారు వెంటనే చూడలేదు, రోజు అందుబాటులో లేడు, తగ్గలేదు, ఫీజు ఎక్కువ తెచ్చుకున్నాడు, చనిపోయాడు, సరిగ్గా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎక్కడన్నా ఉంటాయి. ఆ సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి. కొంచెం టైం మన దేశం నిరుపేద దేశం, అక్షరాభ్యాస తక్కువ, దాని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్ల
ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యలు కూడా మీ త్వరలోనే అధిగమిస్తాం. తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలంటే ముందు మెడికల్గా బాగా అభివృద్ధి చేయాలి. మెడికల్గా అభివృద్ధి చేస్తే దూర ప్రాంతానికి చాలా మంది వస్తారు, వైద్యం చేయించుకుని దానివల్ల పక్కటే అనుబంధ రంగాలు కూడా హోటల్స్ అని, రెస్టారెంట్లు అని, షాపులని, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అని అన్ని డెవలప్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే మా కాన్సన్ట్రేషన్ అంతా పేద ప్రజల మీదే ఉంటుంది. ఇప్పుడు మాకు 100 మంది పేషెంట్లు వచ్చారంటే మన జనాభాలో ఎక్కువ పేదరికం, జబ్బులు వచ్చేదే వాళ్ళకి 80% పేదలే ఉంటారు. మీ ఫీజు నిర్ణయించే టైంలో పేదలను చూసుకుని ఇస్తాం తప్ప ఇప్పుడు 100 రూపాయలు ఫీజు అంటే పేదవాడు ఆలోచిస్తాడు. కన్నా 20 మంది 1000 రూపాయలైనా ఆలోచిస్తారు. 20 మంది గురించి ఆలోచిస్తారు, 80 మంది గురించి ఆలోచించే పెడతాం మీ ఫీజు. మేము ఫీజులు కానీ ఇచ్చి పేదలకి చేయాలని ముందు ఉంటారు, వాళ్ళే ఎక్కువ ఉంటారు, వాళ్ళ వల్లే ఉంటారు, వాళ్ళే అసలు కరెక్ట్గా పేషెంట్ కంప్లైంట్ కూడా వాళ్ళే చెప్తారు. వాళ్ళు మేము నేర్చుకునేది కూడా వాళ్ళ దగ్గర నుంచే, మెడికల్ కాలేజీలో మేము చదువుకున్నది కాదు. వాళ్ళకి పేదలకు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, పేదలు ఇచ్చేయడానికి మేము ఉన్నాం. మేము ఇంత పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన ఇంత చిన్న ఊర్లో ఉన్నామంటే పేదలకు సేవ చేయడానికి ఏదైతే ఎండిఎంఎస్ చదివి ఉన్నామంటే మా లెవెల్కి ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో 35 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్, ఆ టైంలో ఇది వాళ్ళ కింద ఊరి కింద లెక్క, కానీ ఇప్పుడు అది బాగా అభివృద్ధి చెంది ఒక అది తీసుకొచ్చి చెప్పండి. నన్ను ఈ విధంగా ప్రెసిడెంట్ కింద ఐఎంఏ ప్రెసిడెంట్ కింద మరొకసారి కలుపుకొని చెబుతూ నేను సెలవు తీసుకుంటాను. ఐఎంఏ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా రోజుల తర్వాత నన్ను ఐఎంఏ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే నెక్కంటి శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. ఆయన ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు కాబట్టి. ముఖ్యంగా నాకు ముందు డాక్టర్ ప్రసాదరావు గారు, గారపాటి ప్రసాదరావు గారు సెక్రటరీగా చేసేవారండి. అయితే అనుకోకుండా కరోనా తర్వాత అనుకోని సంఘటన వల్ల ఆయన కోల్పోవాల్సి వచ్చింది. ఆయన చేసినంత సేవ నేను చేయగలనని నేను అనుకోవట్లేదు. బట్ నా సాయశక్తిలో ప్రయత్నం చేసి ఇక్కడ నిడదవోలులో సభ్యులుగా ఉన్న, ఐఎంఏ సభ్యులుగా ఉన్న డాక్టర్లకి, అలాగే వైద్య వ్యవస్థలో ఉన్న మిగిలిన వర్కర్స్, నర్సులు కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి మా తరపు నుంచి ప్రెసిడెంట్ గారు నెక్కంటి శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీగా నేను, మా వంతు కృషి మేము చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మమ్మల్ని కలవడానికి ఆలోచించకండి. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఐఎంఏ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్. కరోనాలో ఎలా అయితే కష్టకాలంలో డాక్టర్లందరూ వైద్య సేవలు అందించి ఎలా అయితే ప్రజలందరికీ సహాయపడ్డారో, ఇప్పుడు కూడా మా టెన్యూర్లో కూడా మేము ఉన్నంతకాలం మా తర్వాత కూడా ఇలాగే డాక్టర్లందరూ అత్యవసర సేవలతో సహా అన్ని అందించడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఈ జ్వరాల సీజన్లో కూడా అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం.